మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ శనివారం. ఈ సత్సంగ బోధ కార్యక్రమాన్ని అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కూడా సత్సంగ బోధలో మరొక అద్భుతమైన కథను విని అందరం ఆ కథలో ఉండే విషయాన్ని ఆచరించడానికి ప్రయత్నించి 10 మందికి షేర్ చేసి ఈ శనివారం పూట ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందుదాం. సంకటమోచన్. ఈరోజు మన శీర్షిక సంకటమోచన్. ప్రతి ఒక్కరూ పవనపుత్ర హనుమానును ఆరాధిస్తారు మరియు హనుమాన్ చాలీసాను కూడా పఠిస్తారు. అయితే ఇది ఎప్పుడు వ్రాయబడింది, ఎక్కడ మరియు ఎలా ఉద్భవించిందో మనం తెలుసుకుందాం. సుమారు 1600 AD ప్రాంతంలో ఒకసారి తులసీదాసు మధురకు వెళుతూ రాత్రి ఆగ్రాలో ఆగాడు. తులసీదాసు ఆగ్రాకు వచ్చారని ప్రజలకు తెలిసి జనం ఆయన దర్శనం కోసం ఎగబడ్డారు. అక్బర్ చక్రవర్తికి ఈ విషయం తెలియగానే ఈ తులసీదాసు ఎవరు అని బీర్బల్ని అడిగాడు. అప్పుడు బీర్బల్, తులసీదాస్ రామచరితమానస్ అనువదించాడు. ఇతను గొప్ప రామభక్తుడు, నేను కూడా అతనిని చూసి వచ్చాను అని చెప్పాడు. అంతటా అక్బర్, నాకు కూడా ఆయన్ని చూడాలని ఉంది అని చెప్పాడు. అక్బర్ చక్రవర్తి తన సైనికుల బృందాన్ని తులసీదాసు వద్దకు పంపి, మీరు ఎర్రకోటకు హాజరు కావాలని చక్రవర్తి సందేశాన్ని తులసీదాస్కి తెలియచేశారు. ఈ సందేశాన్ని విన్న తులసీదాస్, నేను శ్రీరాముని భక్తుడిని, చక్రవర్తి మరియు ఎర్రకోట దగ్గర నేను ఏమి చేయాలి అని ఎర్రకోటకు వెళ్ళడానికి నిరాకరించారు. ఈ విషయం అక్బర్ చక్రవర్తికి తెలిసి చాలా బాధపడ్డాడు మరియు కోపంతో ఎర్రబడ్డాడు. తులసీదాసుని గొలుసులతో బంధించి ఎర్రకోటకు తీసుకురావాలి అని ఆదేశించాడు. తులసీదాసు గొలుసులతో కట్టి తీసుకువచ్చినప్పుడు అక్బర్ మహిమ చూపించమని అడుగగా, నేను శ్రీరాముడి భక్తుడిని మాత్రమేనని, మీకు ఎలాంటి మహిమ చూపించగల మాంత్రికుడిని కాను అని తులసీదాస్ అన్నారు. అది విన్న అక్బర్ ఆగ్రహించి వారిని గొలుసులతో కట్టి చెరసాలలో వేయమని ఆదేశించాడు. 2వ రోజు లక్షలాది కోతులు ఏకకాలంలో ఆగ్రాలోని ఎర్రకోటపై దాడి చేసి మొత్తం కోటను నాశనం చేశాయి. అప్పుడు అక్బర్ బీర్బల్ని పిలిచి ఏమి జరుగుతోందని అడిగాడు. అప్పుడు బీర్బల్, మీరు మహిమను చూడాలనుకున్నారు కదా, చూడండి అనగా అక్బర్ తులసీదాసుని చెరసాల నుండి విముక్తి చేయమని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో తులసీదాసు బీర్బల్తో మాట్లాడుతూ, నేను నేరం లేకుండా శిక్షించబడ్డాను. నేను చెరసాలలో ఉన్నప్పుడు శ్రీరాముడు మరియు హనుమంతుడిని బాధతో ప్రార్థించి హనుమాన్ స్ఫూర్తితో 40 చౌపాయిలు హనుమాన్ చాలీసా వ్రాశాను. నన్ను జైలు కష్టాల నుంచి గట్టెక్కించిన హనుమంతుడు ఎలా సహాయం చేశారో అదేవిధంగా ఎవరు కష్టాల్లో ఉన్నారో వారు హనుమాన్ చాలీసా పారాయణం చేసినా వారి బాధలు కష్టాలన్నీ తీరిపోతాయి. అక్బరు చాలా సిగ్గుపడి తులసీదాసుకి క్షమాపణలు చెప్పాడు. అతనిని గౌరవ మర్యాదలతో మధురకు పంపాడు. ఈరోజు అందరూ హనుమాన్ చాలీసా పారాయణం చేసి వారి కష్టాలను తొలగించుకుంటున్నారు. అందుకే హనుమాన్జీని సంకటమోచన్ అని కూడా అంటారు. చాలా మంచి విషయాన్ని మనకి మళ్ళీ గుర్తు చేశారు. హనుమంతుడు అంటే మనందరికీ ఎంతో ప్రీతి, ఎంతో ఆరాధన, ఎంతో భక్తి. హనుమాన్ చాలీసాని మనము పఠిస్తూనే ఉంటాము, పఠించకుండా ఉండము. కానీ ఈ విషయం మనకొక్కసారి ఏం చెప్తోందంటే, మామూలుగా కాకుండా గట్టిగా హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణం చేసుకుంటే మన కష్టాలన్నీ పోతాయని చెప్పి మనకు అర్థమవుతుంది. హనుమాన్ చాలీసా యొక్క మహిమను, గొప్పతనాన్ని తెలియచేసే ఈ కథను 10 మందికి షేర్ చేసి ఈ శనివారం పూట అందరికీ మంచి విషయం తెలియచేద్దాం.
ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ ఐకాన్ని మోగించండి. అలాగే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ కామెంట్ కూడా రాయండి. మీరు ఇలా చేయడం వల్ల మీలాంటి సత్సంగ ప్రియులకి కొంతమందికి ఈ వీడియో యూట్యూబ్ షేర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దయచేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మోహనవాణిని మరియు మా రచయిత శ్రీ యలవర్తి శేఖరరాజు గారిని ప్రోత్సహించి ఉత్సాహపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వచ్చే వారం సత్సంగ బోధలో మరొక అద్భుతమైన కథ మీకు వినిపిస్తా. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. వినుడు భక్తులారా, శ్రీరామచరిత మానసము పరవశించిపోదురు, పరితపించుకోదురు రామనామ స్మరణలో, శ్రీరామనామ కీర్తనలో. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.